హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఇందులాక్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉన్నా కదా ఆ శారీయే కట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఆ రోజు అయితే చీకట్లో అంతగా కనిపించలేదు, ఫొటోస్ కూడా తీసుకోలేదు కదా అని చెప్పేసి మళ్ళీ కట్టుకున్నాను అనమాట. ఎలా ఉంది చూడండి నా శారీ. ఇక్కడ మాత్రం వర్క్ వచ్చింది ఎక్కువ. ఈ శారీ వచ్చేసి 2500 అయ్యింది కాస్ట్. బ్లౌజ్కి మాత్రం సింపుల్గా వచ్చింది, వర్క్ ఏం రాలేదు, జస్ట్ ఇలా. మా పల్లవికి తెలియకుండా అయితే డెకరేషన్ చేస్తున్నాం అనమాట. బ్రైడ్ టు బీ అయితే సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి మా పప్పిను ప్రవళిక వీళ్ళందరూ అయితే ఫిక్స్ అయ్యారు. సో దానికోసమని డెకరేషన్ అయితే చేస్తున్నారు మా పల్లవికి తెలియకుండా. వీళ్ళందరూ అయితే కష్టపడుతున్నారండి. పాపం ఎండగా ఉంది, కింద కాలు కాలిపోతున్నాయి. ఆయన కూడా డెకరేషన్ ఆపకుండా అయితే చేశారనమాట. పిల్లలందరూ అయితే కలిసి చేశారు, చాలా బాగా చేశారు. ఎండింగ్ వరకు మిస్ కాకుండా అయితే చూడండి. ఇవన్నీ అయితే ముందే తీసేసుకుంది ప్రవళిక, ఇవన్నీ కావాల్సినవన్నీ. ఇంకా తన కోసం అని చెప్పేసి స్పెషల్ డ్రెస్ కోడ్ కూడా పెట్టారనమాట. వీళ్ళందరూ బ్లాక్ వేసుకుంటారు, మా పల్లవి అయితే స్పెషల్గా ఉండాలని చెప్పేసి వైట్ అయితే తీసుకున్నారనమాట. వీళ్ళేని పల్లవికి తెలియకుండా మా పప్పి అయితే తీసుకుంది డ్రెస్సు. ఇక్కడైతే మా భార్గవ్ వీళ్ళందరూ అయితే బెలూన్స్ కడుతున్నారు డెకరేషన్ కోసం అని చెప్పేసి. అవి అయితే అస్సలు ఉండట్లేదండి, గాలికి అయితే ఎగిరిపోతున్నాయి. డోర్ తీయడమే లేట్ ఎగిరిపోతున్నాయి. ఇంకా వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తుంటే నేనైతే వచ్చేసాను. ఇంకా పల్లవికేమో మంగళ స్నానం అయితే చేపిస్తారంట, అందుకోసమని బిందుతో నీళ్ళు తీసుకుని వెళ్ళి మేడపైన అయితే పెట్టమన్నారు. నేనైతే తీసుకుని వెళ్ళి పెడుతున్నాను. 2 బిందులతో తీసుకుని వెళ్ళి పెట్టేశాను మేడపైన. వీడియో తీయించుకున్నాను నేనే. ఇదిగోండి బిందులతో అయితే నీళ్ళు తీసుకొచ్చి అయితే పెట్టేశాను. ఇంకా బిందుతో నీళ్ళు తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత రోకళ్ళు అయితే తెచ్చాము. ఇక్కడేని మా త్రివేణక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చి వాటికైతే పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాం అనమాట. ఇవైతే కంపల్సరీ అయితే కావాలి. ఇంకా తిరగలు కూడా ఉంటుందంట, ఏమో మరి నాకైతే తెలియదు అవన్నీ వాటి గురించి. ఇవైతే తీసుకొచ్చి అయితే పెట్టామన్నమాట. సో వీటితోనే మంగళ స్నానం చేయిస్తాము. మా సైడ్ అయితే ఇది ఒక పద్ధతి ఇలా చేయించడము. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఒక దగ్గర ఉన్నప్పుడు చేయిస్తారు, కానీ అబ్బాయి లేరు కదా, ఇంకా అమ్మాయికే చేపించేస్తున్నాం అనమాట. పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత పసుపు కొమ్ము ఇచ్చారనమాట కట్టమని. అవి అయితే కడుతున్నాను. 2 రోకలకి కూడా ఇట్లా కట్టాలి, అవి రెడీ చేసి పెట్టారు ముందు. అబ్బాయి వాళ్ళ ఊరు అయితే దూరము, దగ్గర కాదు. వాళ్ళు రావడానికి ఒక 2 hours 3 hours పట్టేస్తుంది, మినిమం 3 hours. సో వాళ్ళు వచ్చేది కష్టం, అందుకే అమ్మాయికి అయితే ఒకదానికి స్నానం అయితే చేపించేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మా పల్లవికి రెడీ చేసి అయితే తీసుకొని వచ్చేసాము. శారీ అయితే నేనే కట్టాను దానికి, కాటన్ శారీ అండి. మా సైడ్ అయితే ఇప్పుడు మంగళ స్నానం చేసిన తర్వాత ఆ శారీ అయితే ఎవరైతే ఉంటారో మంగళోళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేస్తారనమాట. మంగళాయనకి కూడా చెప్పాము, అది గోల్ తీస్తారు కదా, ఆయనకు కూడా చెప్పామన్నమాట. గోల్ కూడా తీయడానికి అయితే వచ్చారు. అదే అండి సేవింగ్ వచ్చేస్తారు కదా వాళ్ళకైతే చెప్తామన్నమాట. ఇప్పుడు మా ఊర్లో ఉండేటప్పుడు అయితే చెప్తాము. ఇక్కడైతే మా అత్తమ్మ 4 వైపులా 4 దిక్కులు మొక్కిస్తుంది అనమాట, అక్షంతలు వేసేసి. ఇంకా పైకి కూడా వేసి మొక్కాలంట, అవి కూడా చేస్తున్నారు. ఇది వచ్చేసి వైట్ క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి. దాన్ని అట్లా వేయడం ఏమంటారో తెలియదు. మా అమ్మకు అడుగుతుంటే వైబయ్యాడా అని చెప్పింది అనమాట. వైబయ్యాడా అంటే నాకైతే తెలియదు ఏమంటారు. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలండి, పెళ్ళిలో కూడా వేసుకోవాలి, ఇప్పుడు కూడా వేసుకోవాలి. ఏది చేసినా కూడా కంపల్సరీ ఆ విధంగా అయితే వేసుకోవాలి. మేమైతే ఇప్పుడు పిన్నెస్లు పెట్టి వేస్తాం చూడండి మా పల్లవికి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేస్తున్నాం అనమాట. నేను అలేకి అయితే వేస్తున్నాము. ఇలా వేసుకోవాలండి. నేను ఎవరికి వేయలేదు ఫస్ట్ టైము, నాకు కూడా ఇలాగైనా వేస్తారండి మ్యారేజ్ అప్పుడు. అయితే ఎవరికైనా ఇలానే వేస్తారు మా సైడు. లోపల నుంచి పెట్టమంటుంది అనమాట పల్లవి. ఆల్రెడీ శారీ కట్టేసాం కదా, అందుకే పెట్టట్లేదు, బయట నుంచి ఇలా పెట్టేసాము. మ్యారేజ్ అప్పుడైతే లోపల నుంచే పెట్టేసి ఇంకా మేకప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెడీ చేస్తారనమాట ఈ విధంగా. ఆల్రెడీ మా చెల్లి పెళ్లి వీడియో చూసుంటారు కదా, అప్పుడైతే మేమైతే పైన వేసేసాం, లోపల నుంచి ఏం పెట్టలేదు. ఎందుకంటే మేకప్ వాళ్ళకి చెప్పలేదు కదా, నేనే చేశాను. అప్పుడు అంత ఐడియా కూడా రాలేదనమాట, అలా ఫాస్ట్గా రెడీ చేయడం వల్ల తెలియలేదు. ఇప్పుడైతే వేసేసాము. వేసాక వీళ్ళు చూడండి పైకి ఎక్కి మరీ చూస్తున్నారనమాట, తెగ చూసేస్తున్నారు. మా పప్పి మా అక్కడి నుంచి ఏటో సైకిల్ చేసి మరీ మాట్లాడేస్తుంది, అందుకే వీడియో తీస్తుంటే దాగుడిపోయింది వెళ్ళిపోయి. ఇంకా వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది అనమాట. అప్పుడు ఇదిగోండి ఈ విధంగా అయితే కూర్చోటి పెడతారు. ఫస్ట్ పల్లవి వాళ్ళ అమ్మమ్మ, తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత పల్లవి కూర్చొని ఉందన్నమాట.
అంటే మా అత్త, మా ఆడబడుచు, ఇంకా వాళ్ళ కూతురు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా అయితే పసుపు రాసేసి ఇట్లా బొట్టు పెట్టేసి ఇట్లా చేపిస్తారనమాట మా సైడు. ఈ విధంగా ఇంకా అందరం ఈ విధంగా పసుపు రాసి చేస్తాము. మేము ఇంకా అందరం వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నాము. ఇంకా అందరికీ పిలిచి ఈ విధంగా చేస్తామన్నమాట. నేను, త్రివేణక్క, ఇంకా మా సొంతక్క మేము చేసాము. మా ముగ్గురం అయితే చేసామన్నమాట. వరుస అయిన వాళ్ళే చేస్తారంట, అందుకే మేమే చేసాము. పల్లవికి అయితే మేము అత్తలం అవుతామన్నమాట. ఎందుకంటే మేనత్తలం అవుతాము, ఎందుకంటే మేనమామ వైఫ్ని కదా, అందుకే అందరము అత్తలం అవుతాము. లావణ్యక్క అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే చేయకూడదనమాట. సో అందుకే లావణ్యక్క అయితే లేదు, లేదంటే నలుగురము చేస్తుండే. ఇప్పుడైతే ముగ్గురమే ఉన్నాము. అది ఎట్లా అంటే పాలలో ముంచేసి ఇట్లా భుజాల పైన ఇట్లా పెట్టి కాలు దగ్గర పెట్టాలంట. మళ్ళీ పాలు ఇట్లా చేయాలి, మళ్ళీ కింద కూడా ఈ విధంగా పెట్టాలంట. ఇలా చేస్తారు మా సైడు. ఇది కంపల్సరీ అండి, పద్ధతి అనమాట మాకు. ఇంకా అలా రోకళ్ళు పట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా పశువు దంచినప్పుడు అయితే నేను లేను, లేదంటే అప్పుడు కూడా మంచి వీడియో వస్తుండే, మిస్ అయిపోయిందనమాట. ఇంకా ఎంగేజ్మెంట్, పశువు దంచినప్పుడు అయితే మిస్ అయిపోయినాయి 2 వీడియోస్. ఎంగేజ్మెంట్ది కొంచెమే పెట్టాను, మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, అది కూడా ఉంటుంది అనమాట. లాస్ట్లో పెట్టుంటాను ఏదో ఒక వీడియోలో, ఎండింగ్లోన. మొన్న వచ్చిన జర్నీ వీడియో ఉంది కదా, అందులో అయితే పెట్టాను, చూడండి ఒకవేళ చూడకపోయి ఉంటే. ఎండింగ్లో ఉంటుంది ఆ వీడియో. సో ఇప్పుడైతే మంగళ స్నానం అయితే చేపించాలి. అలానే చెప్పాను కదా, గోలు కొంచెం జుట్టు కట్ చేస్తారనమాట ఈ టైంలోనే. సో ఆయన వచ్చారు, అదైతే గోలు ఇంకా జుట్టు కట్ చేసేసి జస్ట్ ఇలా టచ్ చేసినట్టే, ఎక్కువేం కట్ చేయరు, అట్లా చేసేసి వదిలేస్తారనమాట. ఈ విధంగా గోలు అవి కట్ చేస్తారు. కింద అయితే ఇట్లా పరాలన్నమాట. ఎవరైతే వరుస అవుతారో మేనత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇట్లా పరుస్తే ఇట్లా కట్ చేస్తారనమాట. వాళ్ళ పరిచిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట పల్లవి వాళ్ళు. మంగళస్నానం అయ్యేసరికి చీకటి అయిపోయిందనమాట, అందుకే లైటింగ్ వల్ల ఇలా వస్తుంది. ఎందుకంటే ఒక 6:30 ఇట్లా అయిపోయింది, 6:30 అయిపోయింది టైము ఆల్మోస్ట్. మేమైతే 5కే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మా త్రివేణక్క అయితే చేపిస్తుంది, ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే గాబరా చేసేసి వెళ్ళిపోయింది అనమాట. అక్కకి అసలు ఖాళీ ఉండట్లేదు, త్రివేణక్కకి బిజీ అయిపోయింది అనమాట ఫుల్. మొత్తం అన్ని పనులు అక్కే చూసుకోవాలన్నమాట. బయట ఉన్న పనులన్నీ కూడా ఏం తీసుకురావాలని, ఏం చేయాలని అక్క అయితే అన్నిటికి తిరుగుతుంటుంది బాగా. సో అందుకే ఇంకా అలా ఫాస్ట్గా అలా చేపించేసి ఇంకా అక్క అయితే వెళ్ళిపోతుంది. తర్వాత నేను మేమే ఉంటాము అక్కడ. ఇప్పుడైతే అక్కది అయిపోయినాక మేమైతే చేపించేస్తాం అనమాట ఇంకా మంగళ స్నానము. ఇదిగోండి ఆ తర్వాత అయితే నేనే చేపించాను. ఒక్కొక్కరు ఒక్కొక్క చెంబుడేసి నీళ్ళు పోస్తే అయిపోయినట్టు మంగళ స్నానం మా పల్లవి ఈరోజు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా కానీ ఎవరు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు, ఏంటో కామెంటే చేయడం లేదు అసలు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు అనమాట. ప్లీజ్ కామెంట్ చేయండి, మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేసి తెలుసుకోవాలని ఉంది. అందుకే ఇంకా ఒక్కొక్కలంగా ఇంకా అలాగా ఒక్కొక్క చెంబు నీళ్ళు అయితే పోసేస్తున్నాం అనమాట. అందరితోని అట్లా పోపిస్తాము, ప్రతి ఒక్కరితోనూ. అదే పేరంటలతోని అక్షంతలు వేస్తారు, అట్లా నీళ్ళు కూడా పోస్తారు, పసుపు కూడా రాస్తారనమాట. ఈ విధంగా ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికైతే బయట వాళ్ళకి చెప్పలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అని, మేము మాత్రమే. ఇంకా మా చుట్టాలే సరిపోతారండి, అంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు అయితే ఒక్కొక్కరుగా పోస్తున్నారు పల్లవికి. దీని తర్వాత బ్రైడ్ టు బీ అని ఉంటుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళు డెకరేషన్ అక్కడ చేస్తున్నారు, అక్కడ కొంచెం వీడియో తీసేసి నేను వచ్చేసాను. ఇంకా మా పల్లవి రెడీ అయినాక ఇంకా సర్ప్రైజ్గా తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ దీనికి డౌట్ వచ్చినట్టుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎదురుగా చూస్తే కనిపిస్తుంది అనమాట మేడ మీదకి. మేమేమో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఏమవుతుందో తెలియదు. సర్ప్రైజ్ అవుతుందో లేదో చూడాలన్నమాట. ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకుండా. పసుపు ఈ విధంగా రాయమన్నారు, నేనైతే పసుపు రాసేసి ఉన్న వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. ఈ విధంగా పసుపు రాస్తారంట. ఇంకా పెళ్లి కూతురు అనగానే ఇంకా పసుపేనండి ఎక్కువ ఉంటుంది. పెళ్లి కూతురికి ముఖంకి, కాళ్ళకి అన్నిటికీ రాసిస్తారనమాట. ఫుల్గా పశువులను ముంచినట్టే ఉంటారనమాట పెళ్లి కూతురికి.
మిగిలిన నీళ్ళు మొత్తం అయితే నేను చెంబు మొత్తం లాస్ట్లో అయితే పోసేసామన్నమాట. నేను అలేఖ్య ఇంకా శ్రవంతి మా ముగ్గురం పోసాము. మా ప్రవళిక అయితే రాలేదు. ఇంకా మా ప్రవళికతో ఒక చెంబు నీళ్ళు పోపిద్దామని చెప్పేసి ఇంక పిలిచామన్నమాట. మా ప్రవళిక వచ్చింది, ఎందుకంటే డ్యూటీ చేస్తుందన్నమాట, వర్క్లో ఉంది, అందుకనే రాలేకపోయిందనమాట. రూమ్లో ఉండి వర్క్ చేసుకుంటుంది అనమాట మా కోడలు. సో ఇప్పుడైతే స్నానం అంతా అయిపోయినాక మళ్ళీ శారీ కట్టించేసి తీసుకొచ్చి మొక్కిపిస్తాం అనమాట. 4 దిక్కులు మొక్కలు ఈ విధంగా, ఇంకా పైకి కూడా అక్షింతలేసి మొక్కలు ఈ విధంగా మొక్కిపిస్తుంది అనమాట. మా అత్తమ్మ ఎంతసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు, పల్లవి రెడీ అయ్యి వచ్చిందాక. ఇక్కడ సైడ్ వచ్చేసి వంటలు అయితే చేస్తున్నారు, ఒక పక్కన వెళ్ళి మేడ పైన వంటలు అవుతున్నాయి, కూరగాయలు కట్ చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు. ఇంకా కింద కూడా తీసుకొని వచ్చేసాం పల్లవికి కిందకి. ఇక్కడేమో దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఉంచాము, మొక్కమని చెప్పామన్నమాట దేవుడికి. సో ఇప్పుడైతే మా పల్లవికి తీసుకొని వచ్చేసామన్నమాట బ్రైడ్ టు బీ. ఆ రోజని శారీలో బాగుందని చెప్పి తీసుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా రాలేదు. డెకరేషన్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడానికని వచ్చానమాట నేను. చాలా బాగా చేశారు కదా డెకరేషను, ఇంకా చేస్తూనే ఉందన్నమాట మా పప్పి నేను వచ్చినంత వరకును. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి, పిల్లలందరూ చేశారనమాట, చాలా బాగా చేశారు వీళ్ళంతను. పప్పి అయితే లాస్ట్ వరకు ఇక్కడే ఉండిపోయింది. మా సహన సమ్ము వాళ్ళైతే చెప్పాను కదా డ్రెస్ కోడ్ అని చెప్పేసి బ్లాక్ డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసారనమాట, రెడీ అయ్యి సీక్రెట్గా రెడీ అయ్యి వచ్చారనమాట. మా పల్లవికి తెలీదు, సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకున్నారనమాట. అసలు కనిపెట్టలేకపోయింది, మా పల్లవి కనిపెట్టేస్తుందేమో అనేసి అనుకున్నాము, కానీ కనిపెట్టలేకపోయింది. మేమైతే ఇప్పుడైతే తినేస్తున్నామండి. తినేసాక అయితే మా పల్లవికి తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట తను, అందుకే రెడీ అయిన తర్వాత తీసుకుని వెళ్దామని చెప్పేసి ఊరికే ఉన్నాము. అలానే మా ప్రవళికకు వర్క్ కూడా కొంచెం ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు, లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా బ్రెడ్ టు బీ వీళ్ళిద్దరేమో తినిపించుకుంటున్నారు. నేనే అన్నాను తినిపించి మీ ఆవిడకి, అంటే వీడియో తీయొద్దన్నారు కానీ తీసాను నేను. ఇంకా మా ప్రవళిక కూడా రెడీ అయిపోయిందండి, తన వర్క్ అయిపోయినాకైతే రెడీ అయ్యి వచ్చేసిందనమాట. నేను వీడియో తీసాను. పల్లవికి అక్కడ వీడియో తీస్తే తెలిసిపోద్దని చెప్పేసి తీయలేదు, జస్ట్ నువ్వు వస్తున్నావు కదా వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందని, నీ శారీ బాగుందని చెప్పి నేను వీడియో తీసానని అన్నాను నేను. ఏం లేదు, ఫోటోషూట్ చేస్తున్నాను దీనికి, శారీ బాగుందని. వావ్ వెరీ నైస్, ఇక్కడ ఎంత బాగా వస్తుందో. దానికి అర్థమైపోయి ఉంటది కదే. ఏ అసలు ఏం బాగాలేదే నీ ఎక్స్ప్రెషన్స్. కాదు కింద సోఫాలో ఎవరికి చెప్తున్నావు, అది ఎక్కడ అసలు అయ్యావా నువ్వు? అవన్నీ ప్లాన్ 4 o'clock స్టార్ట్ చేసాం, ఇంకా కంప్లీట్ చేయలేదు. బ్లాక్ డ్రెస్ ఫోటోస్ తీస్తాను. బ్లాక్ డ్రెస్ అందరు కలిసి నాకు వైట్ డ్రెస్ ఇచ్చారండి. అంతే యూనిక్ ఉండాలి కదా మరి, ఇలా కాకుండా ఇది బ్యాక్ గా ఉంటే బాగుంటుంది. అవును ఫ్రంట్ నుంచి తీయండి, అటు వెళ్ళండి. వీళ్ళందరూ కలిసి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట, వైట్ కలర్ డ్రెస్సు. చాలా బాగుంది డ్రెస్ వేసుకున్నాక, ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే నేనైతే రీల్ కూడా తీసాను అనమాట. ఈ రీల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటాయి, నా ఇన్స్టా పేజ్ మీరు ఇంకా ఫాలో చేయకపోతే వెళ్ళైతే ఫాలో చేయండి. ఎస్ఎస్ సింధు లాగ్స్ అనే ఉంటుంది, అందులో కూడా సింధు అని కొట్టగానే వచ్చేస్తుంది అనమాట. ఈ బిల్డింగ్ పైన అస్సలు లైట్స్ అయితే లేవండి, అలా మొబైల్ లైట్స్ వేసి అలా తీసామన్నమాట వీడియో. చూడు గ్లాస్ వేస్తే బాగా కనిపిస్తుంది, క్రౌన్ కూడా ఉంటే బాగుండు. క్రౌన్ దొరకలేదు, ఎంత ఎతికా. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లి, వీళ్ళందరూ
అది లోపల బాధపడుతుంది పాపం. కాదు బట్టలన్నీ అయిపోతుంది ఇంకా తనమే అన్ని సేమ్ సైజ్ కాబట్టి. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది అనమాట. వీళ్ళందరూ బ్లాక్ వేసుకున్నారు, పల్లవి మాత్రం వైట్ వేసుకుంది అనమాట. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది అనమాట. కాల్ కనిపించకపోతే కష్టం. ఇక్కడ అమ్మాయిలు ఎవరు ఉన్నారు అసలు? ఎవరున్నారు ఇంకా? ఇక్కడైతే అందరం ఉన్నాము. మా ప్రవళిక అయితే లేదనమాట. దేనికోసం కిందకి వెళ్ళింది, లైటర్ కోసం అనుకుంటా, అదే మ్యాచ్ బాక్స్ కోసం అని వెళ్ళింది అనమాట. సో మేమైతే ఇంకా చాక్ కూడా లేదు, వాళ్ళు కేక్ కట్ చేయడానికి చాక్ కూడా ఇవ్వలేదు. కేక్ కట్ చేసినప్పుడు ఏదో ఒక చాక్ ఇస్తారు కదా, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు పెట్టడం. నేను అంటున్నా ఆ పుల్లతోనే కట్ చేసేసే అంటున్నా. చాక్ తీసుకురావడానికి, మ్యాచ్ బాక్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళిందనమాట ప్రవళిక. బ్లర్ వస్తుంది కాకపోతే వీడియో ఇంకా మా పిల్లలందరూ ఒకే చోట ఉంటే మామూలుగా ఉండదన్నమాట. చూడండి ఎట్లా అరుస్తున్నారు గట్టి గట్టిగా. ఆ సౌండ్ కొంచెం పెట్టాను, భరించండి వీడియోలో మాత్రం. సో ఇంకా అందరూ మా పిన్ని వాళ్ళందరికీ అయితే పిలిచాము, వచ్చారనమాట. కేక్ అయితే తినిపించారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా బావ వీళ్ళందరూ అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ వీడియో తీయలేదు, పల్లవికి ఒకదానికి వీడియో తీశాను అనమాట. ఎందుకంటే అటు సైడ్ మొత్తం చీకటిగా ఉంది, ఎవరైతే కనిపించరు. పల్లవి సైడ్ అయితే మొబైల్ లైట్స్ అయితే ఆన్ చేసామన్నమాట. లైట్ ఉంటే చాలా బాగుండే. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే చేరుతుంది. అందుకే ఇంతగానం అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా నేను కూడా కేక్ పెట్టేసి ఇంకైతే అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. పడుకోవడానికి అయితే వెళ్ళిపోయినా, అమ్మ వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వచ్చేస్తున్నాను అనమాట. డైలీ మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చేస్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి. నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రండి త్వరగా.